రాజస్థాన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వింటే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఒక 13 ఏళ్ల అమ్మాయి ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. దీని గురించి మీరు విన్నది నిజమా లేక అబద్ధమా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా సీరియస్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం టోటల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కేస్ బ్యాక్డ్రాప్ ఏంటంటే, రాజస్థాన్లో శ్రీ గంగానగర్ అనే డిస్ట్రిక్ట్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. విక్టిమ్ ఒక 13 ఏళ్ల అమ్మాయి. కొంతమందిని తన ట్రాప్ చేసి హోల్డ్ చేసి కొన్ని రోజుల పాటు ఆపారు. ఈ ఇన్సిడెంట్ ఒక సింగిల్ లొకేషన్లో జరగలేదు, డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ హోటల్స్లో జరిగిందని. కొన్ని హోటల్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని గవర్నమెంట్ తెలుసుకొని డీటెయిల్స్ తీసుకొని ఆ హోటల్స్ని డిమాలిష్ కూడా చేసింది. ఇంతవరకు ఒక 4-5. అంటే కేసు ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోండి. ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాకపోతే ఇంతవరకు అరెస్ట్ అయింది మాత్రం 10 నుంచి 19 మంది మాత్రమే. ఇన్స్టాగ్రామ్లో 30 మంది 5 రోజుల పాటు జరిగింది ఈ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే 10 నుంచి 19 మంది మాత్రమే దొరికారు. ఇంకా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నెంబర్ ఫైనల్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నుంచి 19 మంది ఇప్పటి వరకు దొరికినా సరే 5 రోజుల పాటు ఆ అమ్మాయి ఎంత నరకం చూసుంటుంది, వీళ్ళు ఎంత నరకం చూపించుంటారని తెలుసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని కదా మనం చంపేయాలి. ఇన్స్టెంట్గా పురుగుల మంది పెట్టి హార్పిక్లు ఎక్కిచ్చి అది చేసి ఇది చేసి ఎక్కడ పడితే అక్కడ పాతేసి ఇలాంటి వాళ్ళని కదా చంపేయాలి. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని చంపేస్తే ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ కంట్రోల్ అవుతాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. వాళ్ళని రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్తున్నారు, చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు, అంత జరుగుతున్నా కూడా స్టిల్ ఈ కేసు ఏ ఛానల్స్లో కూడా పడలేదు. ఇంకా ఈ కేసు జరిగింది జూన్ 18 నుంచి 25 మధ్య. కాకపోతే పోలీస్ స్టేషన్కి రీచ్ అయింది మాత్రం జూలై 1కి కేసు రావడంతోనే వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వీటికి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 19 మెంబర్స్ దొరికారు. సో ఇన్స్టాగ్రామ్లో 30 మెంబర్స్ అనే నెంబర్ వైరల్ అవుతుంది, కానీ అది నిజం కాదు. మన నిజాలు తెలుసుకొని వాటిని బిలీవ్ చేయాలి, వాటిని షేర్ చేయాలి. కానీ తెలిసి తెలియక ఎవరో ఒకరు ఏదో ఒక పోస్టులు పెడతా ఉంటారు, అండ్ అది నిజం కాదు. నేను బాగా రీసెర్చ్ చేసి అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అని తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని ఒక చిన్న రిక్షా వాడు ఎక్కించుకొని ఒక హోటల్ అప్పగించాడంటే వాడి పనే అదని ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. అండ్ ఆర్టికల్స్లో కొన్ని న్యూస్ ఫార్మాట్స్లో కూడా అదే ఉంది. కాకపోతే ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు 19 మంది, అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే గట్టిగానే జరుగుతుంది. సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం, ఫోన్ రికార్డ్స్, లొకేషన్స్, ఎవరైతే దొరకకుండా పారిపోయారో వాళ్ళని పట్టుకునే విధానం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఇలాంటి కేసెస్లో ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో వాళ్ళని గట్టిగా పనిష్ చేయాలని డిమాండ్స్ పెరిగిపోయాయి. పేరెంట్స్కి అవేర్నెస్ మెసేజెస్ ఎక్కువైపోయాయి. అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మన సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ని మనం అన్నీ గమనించలేం, కానీ మన చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ మాత్రం గమనించడం మస్ట్. ఎందుకంటే ఇలాంటివి మన చుట్టే జరుగుతూ ఉంటాయి, మన కంటికి కనిపించవు, అవి బయటికి వచ్చేంత వరకు. ఈ విషయం కూడా అంతే. అదే సోషల్ మీడియాలో అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి సిచ్యువేషన్ నేను చూసాను. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయి మాటలు ఎంత పెయిన్ ఉందో నాకు అనిపిస్తుంది. మరి ఇంత నరకం చూపిస్తారు అమ్మాయికి, మరి ఇంతమందా? మీకు అంత ఘనంగా ఉంటే బయట అమౌంట్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఇంకేదన్నా చేసుకోవచ్చు. మరి 13 ఏళ్ళ అమ్మాయిని మీకు ఎలారా చేయాలనిపించింది? ఇంత కొంచెమైనా మానవత్వం ఉందారా? మీకు కొంచెమైనా జాలి ఉందారా? లిటరలీ 13 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలీదు, అంత ట్రామా ఫేస్ చేసింది అన్ని రోజులు. అంత పక్కడబందీగా ప్లానెడ్గా జరిగిందంటే ఈ ఒక్క అమ్మాయి విషయంలోనే జరిగిందా, లేకపోతే ఇలాగే జరుగుతున్నాయి అనేది బయటికి రావాలి. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఒక్కటి నిజం కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని వాటిని బిలీవ్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, అంతే. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.